హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు మనకు కింగ్ ఆఫ్ కింగ్స్ సంఘాన్ని ప్రేమించి మన సంఘములో ఏర్పాటు చేయబడిన ఈ యొక్క 21 days ఫాస్టింగ్ ప్రేయర్ యొక్క 20వ దినమందు ఇలాగా మనమందరము కలిసి ఇంతవరకు దేవుని సన్నిధానములో దేవుని స్తుతించినాం, ఆరాధించినాం, అనేక విషయాల కొరకు మనం ప్రార్థించుకున్నాం. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 20 days దేవుని సన్నిధానములో గడిపే కృప దేవుడు మనకిచ్చినాడు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా మనం ఎంత ధన్యులం ప్రియులారా. ఈ 20 దినాలు దాదాపుగా 4-5 గంటలు దేవునితో గడుపుతూ ఉన్నాం ప్రతిరోజు మందిరములో. దాని తర్వాత ఇంట్లో పోయి కూడా అనేక మంది అనేక ఉపవాసం ఉండి ప్రార్థన గడుపుతున్నారు. మన ప్రార్థన సమయము కానీ మనం దేవునితో గడిపే సమయము కానీ అది వ్యర్థమే కానే కాదు. హల్లెలూయా. ఖచ్చితంగా దానికి ఉత్తరం పొందుకున్నాం. అలాగే గడిచిన 19 days దేవుడు తన వాక్య భాగము ద్వారా ప్రతి ఒక్కరితో 19 మెసేజ్ల ద్వారా ప్రభు మాట్లాడింటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ఈ 20 దినమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అందరు రెడీగా ఉన్నారా? హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో ప్రియ బిడ్డ ప్రియాంక ఉన్నారు. ఆమె వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా ప్రభువా నీ పాద సన్నిధికి వచ్చుటకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వెంతైనా నమ్మదగిన వాడవయ్యా, మా జీవితాల్లో నమ్మదగిన వాడవగా ఉంటూ ఎన్నో మేలులు తండ్రి అయ్యా నీవు చేస్తున్నా ఇంతవరకు తండ్రి నీ మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ ఈ సమయం ముందు తండ్రి నీ వాక్యాన్ని తండ్రి మేము ధ్యానించుకోబోతుండగా ఆత్మదేవ మీరు మా మధ్య ఉండి మాతో మీరు మాట్లాడమని అడుగుతున్నాను. ఇంతమంది మీ తండ్రి మేము ఆశతో ప్రభువా మేము వచ్చాం ప్రభువా. అయ్యా నీవు మాతో ఏం మాట్లాడాలని అనుకుంటున్నావో తండ్రి మీరు మాట్లాడండి. మాతో తండ్రి మీరు మాట్లాడండి. నా నోటికి నీవే తోడుగా ఉండండి తండ్రి. ముందున్న సమయం అంతా నీ పాదసన్నిధికి అప్పగించుకుంటూ నేను స్తుతిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈ 20 రోజువ ఉపవాస ప్రార్థనకు చేరొచ్చిన మీ అందరిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. నిజంగా ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ అద్భుత రీతిగా దేవుడు జరిగించాడు. అనుకోలేదు, ఎందుకంటే వర్షాకాలం కదా, వర్షం వస్తుందేమో. అంకుల్ ముందే చెప్పారు వర్షం వచ్చినా ఏమొచ్చినా ఫాస్టింగ్ ప్రేయర్స్ మాత్రం ఖచ్చితంగా జరగాల్సిందే అని ముందుగానే అన్నారు. కానీ ఏ రోజు కూడా వర్షము ఆటంకపరచకుండా వాతావరణ మార్పులు ఎన్ని కలిగినా కూడా మన ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ కలగకుండా దేవుడు ఇంతవరకు ఈ 20th day వరకు దేవుడు మనందరినీ తీసుకొచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లాస్ట్ ఎండింగ్ ఫేజ్లో ఉన్నాం. ఇంకా కొద్ది గంటల్లో ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిపోతాయి. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఎంత సంతోషమో ఈశ్వరన్న వాళ్ళందరికీ అందరికీ నవ్వుతూ చెప్తా ఉన్నారు. మీకు అంత భారమైందా ఈ నిజానికి? నేను సంతోషంగా ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా అని అంటే మీరు యాక్చువల్గా ఆలోచించాలి, హల్లెలూయా చెప్పాలా చెప్పొద్దా? నిజంగా మాకు మేము సంతోషంగా ఉన్నామా బాధగా ఉన్నామా అని మీరు ఆలోచించాలి. కానీ మరో మాట లేకుండా గట్టిగా హల్లెలూయా చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. సో ఎండింగ్ ఫేజ్లో వచ్చేసాము. లాస్ట్ ఇంకా కొద్ది గంటలు రేపటి మధ్యాహ్నానికల్లా క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి? టెన్త్ క్లాస్ పిల్లల్ని అడిగితే ఎగ్జామ్స్ అయిపోయాక, ఎగ్జామ్స్ వరకు అవసరం లేదులేండి, మార్చిలో ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, జనవరి నుంచే ఎవరైనా కనిపించిన వాళ్ళందరూ ఆ నెక్స్ట్ ఏంటి అని అడుగుతారా అడగారా? ఏం చేస్తావు నెక్స్ట్? 10th ఇంక అయిపోయింది, అయిపోవచ్చింది కదా, పాలిటెక్నికా, పియూసీనా, ఇంకేమో ఉంటాయి కదా, ఐటీఐయా. ఇంటర్ వాళ్ళకి పియూసీ వాళ్ళ నెక్స్ట్ ఏంటి అని అడుగుతాం. అంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నామని. ఎందుకు అంటే
ఒక ఫేజ్ నుంచి మనం ఇంకో ఫేజ్కి మనము వెళ్తున్నప్పుడు ఒకటి అయిపోయింది, ఒక ఫేజ్ అయిపోయింది, ఇంకో కొత్త ఫేజ్లోకి మనం అడుగు పెడుతున్నప్పుడు అందరిలో వచ్చే ప్రశ్న ఇది, నెక్స్ట్ ఏంటి, వాట్స్ నెక్స్ట్. మరి 21 days మనం ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తూ ఉన్నాం కదా, 20th day కదా, వాట్స్ నెక్స్ట్? మామూలుగా జరగలేదండి ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్. వచ్చిన వాళ్ళందరూ మీరు పని పాట లేకుండా రాలేదు కదా, ఇక్కడ చాలా సమర్పణతో చాలా త్యాగాలు చేసుకొని వచ్చారు, దూరం నుంచి వచ్చారు. కొంతమంది బిజినెస్ వాళ్ళు స్టాప్ చేసుకొని 21 days షాప్స్ తెరవకుండా వచ్చి దేవుని సన్నిధానంలో గడిపారు. కొంతమంది పనులకు వెళ్ళి కూడా డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలు, చిన్న పిల్లలు స్కూల్స్కి వెళ్ళి ట్యూషన్స్ మానుకొని మరీ ఫాస్టింగ్ ప్రేయర్స్ అటెండ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మంచిదే, అటెండ్ చేసాం, అయిపోయింది, రేపటికి అయిపోతుంది. తర్వాత ఏంటి, ఎల్లుండి నుంచి ఏంటి, వాట్స్ నెక్స్ట్? ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయాక మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 2 విషయాలు జరుగుతాయి ఫాస్టింగ్ పీరియడ్స్ అయ్యాక. ఈ 21 days ఫాస్టింగ్ గురించి కాదు, నేను నార్మల్గా మాట్లాడుతున్నాను. ఉపవాస ప్రార్థనలు అయ్యాక 2 విషయాలు జరుగుతాయి. ఈరోజు మనము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫాస్టింగ్ పీరియడ్స్ తర్వాత అనేది ఒక పార్ట్ మెసేజ్. దేవుడు మన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది సెకండ్ పార్ట్. అర్థమవుతుందా? ఫస్ట్ పార్ట్ ఏంటంటే మనము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ ఏం జరుగుతుంది, అది నెంబర్ 1. నెంబర్ 2, ఇన్ని రోజులు గడిపినాం కదా దేవుని సన్నిధిలో, నెక్స్ట్ దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు, దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడు. ఫస్ట్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, అసలు ఏం జరుగుతుంది ఫాస్టింగ్ పీరియడ్ తర్వాత ఏం జరుగుతుంది? చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 2వ వచనము. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. దేవుడు యేసుక్రీస్తు ఇక్కడ 40 days డే అండ్ నైట్ 40 days ఫాస్టింగ్ చేస్తూ ఉన్నారు. అయిపోయింది, ఫాస్టింగ్ అయిపోయింది. ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా అంటే కంప్లీట్ అయిపోయింది ఫాస్టింగ్. 40th day అయిపోయింది. 2వ వచనంలో 40th day అయిపోయింది, ఉపవాసం అయిపోయింది. నెక్స్ట్ వెంటనే 3rd verseలో 3వ వచనంలో ఏముంది చూడు. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, చాలు అర్థమవుతుందా? 2వ వచనంలో, మొదటి వచనంలో దేవుడు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 2వ వచనంలో అయిపోయింది. అయిపోయిన వెంటనే 3వ వచనంలో స్టార్టింగ్ ఎవరు వచ్చారు? శోధకుడు వచ్చాడు. అర్థమవుతుందా? అంటే నార్మల్గా ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి కదా, లేకపోతే ఏదైనా ప్రేయర్ జరుగుతుంది కదా, లేదంటే దేవునికి సంబంధించిన ఏదైనా కార్యాలను మనము జరిగిస్తున్నప్పుడు మనం ఏమనుకుంటుంటామంటే ఈ కార్యం దేవుని కార్యం కదా, దీనిని అపవాది అడ్డుకుంటాడని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మన ఆలోచన అంతా ఏముంటుందంటే నేను ఈ పనిని ప్రారంభించినాను కదా, ఈ పనిని అడ్డుకోవడానికి అపవాది ఎన్నో ప్లాన్స్ వేస్తూ ఉంటాడు అని అనుకుంటామా అనుకోమా? అనుకున్న వాళ్ళని చేయొద్దండి. అవును మేము అనుకుంటాము, ఏదైనా పని ప్రారంభమైనప్పుడు అపవాది అడ్డగిస్తాడు అని అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఖచ్చితంగా అనుకుంటాం. ఫాస్టింగ్ ప్రేయర్స్లో కూడా ఇక్కడ మనకు ప్రజెంట్ 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ మనం స్టార్ట్ చేసినప్పుడు మనకు కూడా కొన్ని భయాలు, కొన్ని ఆలోచనలు ఉండొచ్చు. ఏంటంటే అపవాది ఏమైనా చేస్తాడేమో, ఏదో రకంగా అడ్డగిస్తాడేమో, అది వర్షమైనా అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు.
హల్లెలూయా. ట్రై చేశాడు, యాక్చువల్గా మీకు తెలియదు కానీ ట్రై చేశాడు, అది ఫెయిల్ అయింది. హల్లెలూయా. ట్రై చేశాడు, అది ఫెయిల్ అయింది. ఓకే, అదంతా అది వేరే సబ్జెక్ట్. మనం ఏమనుకుంటాము, స్టార్ట్ చేశాం కదా, వాడు వస్తాడు మధ్యలో దూరుతాడు అనుకుంటాం. అయితే ఇప్పుడు 20 రోజులు 23rd డేలో ఉన్నాం. ఇప్పుడు ఏమనుకుంటామంటే అయిపోయిందిలే, ఈరోజు అయిపోతే రేపటికి అయిపోతుంది 21st డే, వాడు ఏం చేయలేదులే అనుకుంటాం. అక్కడే మనం పప్పులో కాలేసినట్టు. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ ఏం జరిగింది, 40th డే ఉపవాసమైన వెంటనే 3వ వచనంలో వచ్చేసాడు, ఎంట్రీ ఇచ్చేశాడు. ఉపవాసం అంతా అయిపోయిన తరువాత వచ్చాడు. హల్లెలూయా. మనం ఉపవాస ప్రార్థన ఎండింగ్లో వచ్చాము కదా, ఎండింగ్లో ఉన్నాము. అనుకుంటున్నారేమో ఇంక అయిపోయిందిలే, మనం సేఫ్ అయిపోయినామేమో అని. లేదు, ఇప్పుడే మనం జాగ్రత్త పడాలి. హల్లెలూయా. మనం జాగ్రత్త పడాల్సిన సమయము వచ్చింది. ఇన్ని రోజులు ఎన్నో విషయాల కోసం ప్రార్థన చేశాం కదా, కుటుంబ విషయాల కోసము, వ్యక్తిగత విషయం కోసము, పిల్లలు, చదువు, ఉద్యోగము, వివాహము, అది ఇది ఎన్ని విషయాల కోసం మనం ప్రార్థన చేశాం కదా. మనం ఏమనుకుంటాం, అయిపోయింది, త్వరగా దేవుడు ఇంకా కార్యాలు చేస్తాడు అనుకుంటాం. 21 days అయిపోతుంది, రేపు మధ్యాహ్నానికి అయిపోతుంది, ఇంక అయిపోయింది, నేను త్వరగా ఇంకా దేవుని కార్యాలు చూసేస్తాను అనుకుంటాం. కానీ వెంటనే వచ్చేస్తాడు, ఎంట్రీ ఇచ్చేస్తాడు. 21 డే అయిపోయిన వెంటనే వచ్చేస్తాడు మధ్యలోకి, చెవిలో వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. 21 days పోయావు కదా, ఎన్ని త్యాగాలు చేసుకుని పోయావు, ఎంత కష్టపడి పోయినావు, వానలో తడుచుకుంటూ పోయినావు, కొన్నిసార్లు ఎంత లేట్ అయింది, కొన్నిసార్లు 9 గంటలు అయింది, కొన్నిసార్లు 9కి 10 నిమిషాలు తక్కువైంది. 4 గంటలు పోయి కూర్చుంటావు, 4:30కే పోయి కూర్చుంటావు. 21 రోజులు పోయినావు కదా, మరి ఏం జరిగింది అని వచ్చి మాట్లాడతాడు. శోధకుడు వస్తాడు, శోధిస్తాడు, ప్రశ్నలు వేస్తాడు. ఏం జరగట్లేదేంటి, నిరుత్సాహపరుస్తాడు. ఇన్ని రోజులు 21 days కదా, బాగా ప్రేయర్ చేస్తూ ప్రతిరోజు దేవుని వాక్యము వింటూ బాగా ఉజ్జీవంతా బాగా రగిలిపోయినాం, బాగా బలంగా ఉన్నాం. ఎప్పుడైతే వచ్చి చిన్నగా చాలా విస్పర్ వాయిస్తో మాట్లాడతాడు, ఏంది, ఏం జరగట్లేదేంది, ఏమైంది, మెల్లగా మాట్లాడుతూ ఉంటాడు, ఎంట్రీ ఇస్తాడు. కాబట్టి 21 రోజులు ప్రార్థన అయిపోయింది కదా అని మనం సంతోషించాక, ఏ ఆత్మతో అయితే మనం నడిపించబడ్డామో 21 రోజులు, అదే ఆత్మతో, అదే ఉజ్జీవముతో, అదే ఆత్మీయ జీవితంతో మనము ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, శోధనలు వస్తాయి, సమస్యలు ఇంకొంచెం పెరగచ్చు, ఉన్నదానికంటే కొంచెం పెరగచ్చు, క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఫస్ట్ ఎక్స్పెక్టేషన్. రెండోదిగా ఇంకొకటి ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే, శోధనలు వస్తాయి, ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ అయితే. సెకండ్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, దేవుని అనుగ్రహత మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు, గాడ్స్ ప్రొవిజన్. హల్లెలూయా. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన ఎలాంటిదంటే, విత్తనము పొలములో నాటేది అంట. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? 21 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ ఎలాంటిదంట, విత్తనము తీసుకొచ్చి పొలములో నాటడం లాంటిదంట. మనం ఇన్ని రోజులు 21 రోజులు ఏం చేసాము, విత్తనాలు తీసుకొచ్చి ఒక్కొక్కటి విత్తనం నాటుతూ వచ్చాం. రైతు విత్తనం నాటాక వెంటనే మొలకెత్తుతుందా, వెంటనే చెట్టు పెరుగుతుందా, వెంటనే కాయలు కాస్తాయా? కాయదు. విత్తిన పీరియడ్ ఉంది కదా, విత్తిన పీరియడ్ ఉంది, విత్తాడు. విత్తిన పీరియడ్ ఎంత ఖచ్చితంగా ఉందో కోత పీరియడ్ కూడా ఉంది, కోత సమయం కూడా ఉంది, అదే అంత ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా. విత్తనము ఎంత ఖచ్చితంగా విత్తబడిందో ఆ విత్తనం నుండి వచ్చిన ఫలమును ఖచ్చితంగా కోస్తాడు రైతు. హల్లెలూయా.
అయితే వెంటనే రాదు, ఫలం వెంటనే రాదు, పంట వెంటనే కోయడు. 21 రోజులు మనం వచ్చి విత్తినాం కదా, 22వ రోజున ఫలము రాదు, ఏమి కనబడదు, ఏమి జరగనట్టుగానే ఉంటుంది. విత్తన సమయముకు కోత సమయముకు ఈ రైతుకి 2 సమయంలో మధ్యలో ఒక పీరియడ్ ఉంటుంది, రైతుకు ఒక సమయం ఉంటుంది. అది ఏం సమయం అంటే వెయిటింగ్ టైం అంటారు. హల్లెలూయా. ఏం సమయం అది? ఎదురు చూచే కాలం ఒకటి ఉంటుంది రైతుకి. విత్తిన దగ్గర నుంచి పంటను కోసే మధ్యలో ఒక కాలం ఉంటుంది. ఆ కాలం ఏంటంట రైతుకి? ఎదురు చూసే కాలం. ఇప్పుడు మనం ఆ కాలంలో ఉన్నాం. హల్లెలూయా. ఆ కాలంలోకి కొద్ది గంటల్లో మనం ప్రవేశించబోతున్నాం. హల్లెలూయా. విత్తనం విత్తబడే ఆ కాలం అయిపోతుంది. ఇంకా కొద్ది గంటల్లో అయిపోతుంది. ఇంకా కొద్ది గంటల్లో ఎటువంటి కాలంలోకి ప్రవేశిస్తున్నామంటే ఎదురు చూసే కాలంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ ఎదురు చూసే కాలము కష్టమైనది. ఈ ఎదురు చూసే కాలంకి ఓర్పు కావాలి. ఈ ఎదురు చూసే కాలంకి పేషెన్స్ కావాలి. పేషెన్స్ ఉంటేనే, ఓర్పు ఉంటేనే ఈ వెయిటింగ్ పీరియడ్ తర్వాత వచ్చే కోతకి మనం ఎలిజిబుల్ అవుతాం. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏ పీరియడ్లో ఉన్నాం? ఇంకా రేపటికి ఏ పీరియడ్ స్టార్ట్ అవుతుంది? మనకు వెయిటింగ్ పీరియడ్లో స్టార్ట్ అవుతుంది. కొంచెం తట్టుకుందాం, కొంచెం వెయిట్ చేద్దాం. ఎందుకంటే దీని తర్వాత, ఈ వెయిటింగ్ పీరియడ్ తర్వాత ఏముంది? దేవుడు మనకు ప్రతి ఈవిని కూడా అనుగ్రహించే కాలము రాబోతోంది. హల్లెలూయా. మనం ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు, మనం ఇక్కడ కార్చిన ప్రతి కన్నీటికి వస్తుంది ఖచ్చితంగా. హల్లెలూయా. కొంచెం టైం పడుతుంది. అందుకే శోధనలు వస్తాయి, వాడు వస్తాడు, వచ్చి మాట్లాడతాడు. ఏం చేయాలి? యేసుక్రీస్తు ఇక్కడ ఎప్పుడైతే శోధకుడు వచ్చి ప్రశ్నిస్తున్నప్పుడు, శోధిస్తున్నప్పుడు వెంటనే యేసుక్రీస్తు ఏం చేశాడండి? వాక్యాన్ని ఎత్తి పట్టి వాడిని ఎదిరించాడు. హల్లెలూయా. మనము కూడా ఎప్పుడైతే వాడు వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటాడో, ఏం జరిగింది అని ప్రశ్నలు వేస్తూ ఉంటే ఏం చేయాలంటే 21 రోజులు మనం వాక్యం విన్నాం కదా, దాన్ని ఎత్తి పట్టి మనం ఎదిరిస్తే అప్పుడు వాడు మన నుంచి పారిపోతాడు. హల్లెలూయా. వాడు వస్తాడు. వాడు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఎదిరించాలి. ఎలా ఎదిరించాలి? వాక్యముతో మనము ఎదిరించాలి. ఇది జరుగుతుంది. ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్ లాస్ట్ చివరికి మనము అందరము కూడా దేవుని అనుగ్రహతను పొందుకుంటాం. ఇది ఫైనల్, ఇది ఖచ్చితం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏం జరగలేదు, అయిపోబోతోందని బాధపడద్దండి. మన కళ్ళకి ఏమి కనబడదు. విత్తనం విత్తాక పైన ఏమి కనబడదు, కానీ లోపల నుంచి స్టార్ట్ అవుతుంది. అవునా? ఏం కనపడట్లేదు కదా అని విత్తనం విత్తాక మట్టిని తీసి గెలికి దాన్ని తీస్తే ఏమవుతుంది? అది కొంచెం ఓర్పుతో దేవుడు మాట్లాడిన ప్రతి మాటను 21 రోజులు దేవుడు మనతో ఎన్నో విషయాలతో మాట్లాడి, ఎన్నో విషయాలు ధైర్యాన్ని మనకు ముందుగానే ధైర్యపరిచాడు కదా, ముందుగానే వాక్యాన్ని ఇచ్చాడు కదా, దాన్ని ఎత్తిపట్టి వాడిని ఎదిరిస్తాము. దేవుని అనుగ్రహతను మనం పొందుకుందాము. దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. హల్లెలూయా. సరే, మన సైడ్ నుంచి ఓకే. మరి దేవుడు ఏం ఆశిస్తున్నాడు మన సైడ్ నుంచి? దేవుడు మన దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు? మరి 21 days అయిపోతుంది కదా. చూద్దాం. కీర్తనలు 18వ అధ్యాయము 18th చాప్టర్ 28 verse నేను చదువుతాను. సామ్స్ 18:28. కీర్తనలు 18:28. నా దీపము వెలిగించువాడవు నీవే,
ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నా దీపమును వెలిగించేది దేవుడే అని అంటున్నాడు. హల్లెలూయా. సామెతల గ్రంథంలో లాస్ట్ అధ్యాయం 31వ అధ్యాయంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎలా ఉంటుంది అనేది ఆ అధ్యాయం మొత్తం ఉంటుంది. సామెతలు 31వ అధ్యాయము, సామెతలు 31వ అధ్యాయము 18వ వచనము. తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొనును, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. హల్లెలూయా. ఇందాక దావీదేమన్నాడు? నా దీపాన్ని వెలిగించేది దేవుడే అంటున్నాడు. ఇక్కడ 31వ అధ్యాయంలో యెహోవా యందు దేవుని అంటే భయభక్తులు కలిగి ఉంటే అంట వారి దీపం అంట రాత్రి టైంలో, నైట్ టైంలో కూడా ఆరిపోదంట. నైట్ టైంలో కూడా ఆ దీపము వెలుగుతూనే ఉంటుందంట. హల్లెలూయా. ఈ రెండు వచనాలు తీసుకొని ఈరోజు దేవుడు మన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత అనే విషయాన్ని మనం చూసుకుందాము. మనందరికీ తెలుసు, మోషేకి దేవుడు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, నువ్వు ఒక ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధపరచు అని మోషేకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. తెలుసా ఈ విషయం? తెలుసా? దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని ఉద్దేశాలు ప్రజలు తెలుసుకోవడానికి అనుకూలంగా మోషే నువ్వు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నువ్వు సిద్ధపరచు అని దేవుడు మోషేకు చెప్తాడు. ఎట్లా చెప్తాడంటే, క్లియర్ కట్గా ఇంత సైజు ఉండాలి, ఇది యూస్ చేయాలి, ఈ మెటీరియల్స్ యూస్ చేయాలి, ఇంత పొడుగు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి అని చాలా క్లియర్గా దేవుడు మోషేతో మాట్లాడతాడు ప్రత్యక్ష గుడారం గురించి. మోషే సిద్ధపరుస్తాడు, దేవుడు చెప్పిన మాట విని సిద్ధపరుస్తారు. ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. జాగ్రత్తగా వినాలి. 3 భాగాలు ఉంటాయి ప్రత్యక్ష గుడారంలో. ఎస్, ಇನ್ನೊಂದು ఫస్ట్ ఆవరణం ఉంటుంది. ఎంటర్ అవ్వగానే ఆవరణం ఉంటుంది. దానిలోంచి లోపలికి వెళ్తే పరిశుద్ధ స్థలము, ఇంకా లోపలికి వెళ్తే అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో 3 ఉంటాయి. ఏముంటాయి? పరిశుద్ధ స్థలంలో 3 ఉంటాయి. ఏంటంటే ధూప ద్రవ్యాలు, అది వెలిగించే ఆ వేదిక ఒకటి ఉంటుంది. రెండవది దీప వృక్షం ఉంటుంది. మూడవదిగా ఏముంటుందంటే సముఖపు రొట్టె బల్ల ఉంటుంది. ఇవి 3 ఉంటాయి. ఇవి 3 పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్తే తెర ఉంటుంది. ఆ తెర దాటాక అతి పరిశుద్ధ స్థలము, అక్కడ మందసం ఉంటుంది, దేవుని మందసం ఉంటుంది. ఇది ప్రత్యక్ష గుడారం యొక్క ప్యాటర్న్ మనందరికీ తెలుసు. అయితే పరిశుద్ధ స్థలములో 3 ఉంటాయని చెప్పాను కదా. అందులో ఒకటి ఏంటంటే దీపవృక్షము. అందులో ఏంటి? దీపవృక్షము. ఆ దీపవృక్షము మన ఆత్మీయ జీవితానికి ఎట్లా కంపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని మనం చూద్దాం. ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిపోయాక దేవుడు మనము 20th day ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉన్నాము. 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అయ్యాక దేవుడు మన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడంటే, మనము దేవుని కోసం వెలగాలి. హల్లెలూయా. మనము దేవుని కోసం వెలగాలి. నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా ఈ మాట చెప్తా ఉన్నానంటే, మనకు ఇచ్చిన వాగ్దానం, ఈ సంవత్సరం వాగ్దానం ఒకసారి తీయండి. యెషయా 61 ఫస్ట్ లైన్లోనే ఫస్ట్ పదమే ఏమొచ్చింది? నీకు వెలుగు వచ్చి ఉన్నది. మనకి ఏమొచ్చిందంట? మనము దేవుని వెలుగు మన మీదికి వచ్చిందంట. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు వెలగాలి. హల్లెలూయా. ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్ అయ్యాక దేవుడు మన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడంటే, మనము దేవుని కోసం వెలగాలి. ఈ మాటను జనవరిలోనే దేవుడు మనకు చెప్పాడు. హల్లెలూయా. జనవరిలోనే దేవుడు మనకు చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నాడు, వెలగాలి. మనము దేవుని కోసం వెలగాలి, దేవుని కోసం ప్రకాశించాలి. హల్లెలూయా. ఈ దీపవృక్షం అని చెప్పాను కదా, దాని గురించి చూద్దాము. మొట్టమొదటిగా నిర్గమకాండము 27వ అధ్యాయము, నిర్గమకాండము
27వ అధ్యాయము 20వ వచనం. 27:20. ఎక్సోడస్ 27:20. మరియు దీపము నిత్యము వెలుగున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇజ్రాయేలులకు ఆజ్ఞాపించుము. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిగా నేను 3 విషయాలు చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, పరిశుద్ధ స్థలంలో అంటే ప్రదీపం గురించి, దీప వృక్షం గురించి మనము ఇందాక చూసాం కదా. ఆ దీప వృక్షం మీద ఉండే దీపాలంట నిత్యము వెలగాలంట. హల్లెలూయా. నిత్యము వెలగాలి. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మనమందరము నిత్యము వెలగాలి. హల్లెలూయా. మన సంఘము ఎలా ఉండాలంటే నిత్యము కూడా వెలిగే సంఘముగా మన సంఘము ఉండాలి. హల్లెలూయా. నిత్యము, అప్పుడప్పుడు కాదు, నిత్యము. పొద్దున్న, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి, నిత్యము ఎప్పుడు కూడా మనము వెలుగుతూనే ఉండాలి. ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి. ఇది దేవుడు ఫస్ట్ మన నుంచి కోరుకుంటున్న మాట. ఆయన కోసము నిత్యము మనం వెలిగే వాళ్ళుగా ఉండాలి. ఇక్కడ నిత్యము వెలగడానికి ఏం యూస్ చేస్తున్నారంటే, దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె. హల్లెలూయా. దీపము వెలగాలంటే నూనె కావాలి. ఇక్కడ ఏం నూనె కావాలంట? ఒలీవల నూనె కావాలంట. ఎలాంటి ఒలీవ నూనె అంటే దంచి తీసిన ప్యూర్ ఆలివ్ ఆయిల్ కావాలి. ఈరోజు మనము నిత్యము వెలగాలంటే మనం ఏమి కలిగి ఉండాలంటే ఈ దంచిన అనుభవము, నలుగగొట్టబడిన అనుభవము మనమందరము కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒలీవలను మనం మొన్ననే ఒలీవల గురించి విన్నాం కదా. ఒలీవ చెట్టు నుంచి కాయలు వస్తాయి. ఆ కాయలు ఒలీవ చెట్టు నుంచి తీసాక దాన్ని దంచుతారంట, అది నలగగొడతారంట. ఆ ఒలీవల గానుగా అంటారు. ఎప్పుడైతే దాన్ని బాగా దంచుతారో అప్పుడే ప్యూర్ నూనె బయటికి వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మనమందరం 21 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేశాం కదా. మనమందరం మన శరీరాలను నలుగొట్టుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనలో నుంచి ఏమొస్తుంది? ఏం రావాలంట? పరిశుద్ధత రావాలి. హల్లెలూయా. లోకము విషయాలు వెళ్ళిపోవాలి. లోక ఆలోచనలు వెళ్ళిపోవాలి. యవనస్తులు బాగా వినాలి. లోక ఆలోచనలు వెళ్ళిపోవాలి. లోక సంబంధమైన విషయాలు వెళ్ళిపోవాలి. ఏమి రావాలి? లోపల నుంచి పరిశుద్ధత రావాలి. ఆ పరిశుద్ధత వస్తే మనం నిత్యము కూడా వెలిగే వాళ్ళముగా ఉంటాము. హల్లెలూయా. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు రాత్రంతా ప్రార్థన చేస్తాడు. రాత్రంతా ప్రార్థన చేసిన టైంలో చెమట ఎలా మారుతుంది? రక్తముగా మారుతుంది కదా. నిజానికి గెత్సెమనే అనే పదానికి హీబ్రూ భాషలో దాని మీనింగ్ అంటే ఏంటో తెలుసా? అది ఆలివ్ ప్రెస్ అంటారు. అంటే ఒలీవల గానుగా. అంటే ఆ స్థలమందు ఒలీవల్ని దంచి ఒలీవల్ని నలగొట్టి ప్యూర్ ఆలివ్ ఆయిల్ బయటికి వస్తుంది. అటువంటి ప్రదేశం అంట గెత్సెమనే తోట. ఆ తోటలో యేసుక్రీస్తు మనందరి కోసం నలుగొట్టబడ్డాడు. ఆయన నలుగొట్టబడ్డాక మనకేమొచ్చిందండి? ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. ఈరోజు మనం ఆశీర్వదించబడాలంటే, ఈరోజు మనము నిత్యము వెలిగింపబడాలి. వెలిగిస్తూనే మన వెలుగు నిత్యము ఉండాలంటే మనము దంచబడిన అనుభవము, నలుగొట్టబడిన అనుభవం రావాలి. ఏమి నలుగొట్టం అంటే పాప విషయాలు, లోక విషయాలు, శరీర సంబంధమైన విషయాలను మనము దంచుకుంటే ఆ అనగదొక్కే ఆ విరగొట్టిన అనుభవము ఉంటే, ఎప్పుడైతే పరిశుద్ధత బయటికి వస్తుందో నిత్యము కూడా మనం వెలుగుతామంట. హల్లెలూయా. దేవుడు అందుకే అన్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. హల్లెలూయా. ఆ నెక్స్ట్ వర్స్ చూడుము, భూమి అంతా చీకటి కమ్మి ఉన్నది. నిత్యము వెలగాలి. మనము నిత్యము వెలుగుతే అంట, మన సంఘము నిత్యము వెలుగుతే అంట. ఈ వెలుగుతో అంట లోకమంతా చీకటి ఉంది కదా, మనం వెలుగుతే మనం నుంచి వచ్చే వెలుగు అంట
భూలోకం అంతటికి వెలుగునిస్తుందంట. హల్లెలూయా. ఈ కార్యం ఎప్పుడు జరుగుతుందంటే మనలో నుంచి పరిశుద్ధత రావాలి. మనలో పరిశుద్ధత ఎప్పుడు వస్తుందంటే మనలో ఉండే చెత్త చెదారాలని దంచి వేసినప్పుడు, చెత్త చెదారాలన్నింటినీ మనం పక్కన పెట్టినప్పుడు మాత్రమే మనలో ఉండే పరిశుద్ధత బయటికి వస్తుంది. ఇది దేవుని చిత్తం. ఆయన చిత్తము, ఆయన మాట ఇచ్చాడు మనకు. హల్లెలూయా. ఇచ్చిన మాటను మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. మనం వెలిగే వాళ్ళముగా ఉండాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడంటే నిత్యము మనము వెలిగే వాళ్ళముగా ఉండాలి. రెండవదిగా నిర్గమకాండము 40 అధ్యాయము 4వ వచనము. నిర్గమకాండము 44, ఎక్సోడస్ 44. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతున్న వాళ్ళు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అర్థం కాని వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఓకే. ఎక్సోడస్ 44. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి, మొట్టమొదటి నిత్యము వెలగాలి. రెండవదంట ఈ దీప వృక్షాన్ని ఎక్కడికి తీసుకురావాలి? లోపలికి తీసుకురావాలి. లోపలిగా బయటికా? లోపలికి. అంటే మనం వెలిగింపబడాలంటే ఎవరిలో వెలిగింపబడాలి? దేవునిలో వెలిగింపబడాలి. అంటే మనం దేవునిలో ఉండాలి. దేవుని బయట కాదు కానీ దేవునిలో ఉండాలి. హల్లెలూయా. దేవునిలో ఉండాలంటే దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేయాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి నా మాటలు మీకు వినిపిస్తూ ఉన్నాయి. నేను ఇక్కడ ఉండి మాట్లాడుతుంటే మీరు ఎక్కడో కౌల్ బజార్ మెయిన్ రోడ్లోనే ఎక్కడో ఉన్నారనుకోండి, నా మాటలు వినిపిస్తాయా మీకు? వినపడవు. అలానే దేవుడు ఎక్కడుంటాడో, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో మనం అక్కడ ఉంటే ఏమవుతుంది? వెలిగింపబడతాం. దేవునిలో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునిలో ఉండాలి అంటే మన పొజిషన్ మ్యాటర్స్. అంటే మన స్థానం ఎక్కడుంది ఒక్కసారి మనము అందరము కూడా ప్రశ్న వేసుకునే సమయం వచ్చింది. మన ఆత్మీయ జీవితం యొక్క స్థానం ఎక్కడుంది? స్థానం అనేది చాలా ముఖ్యమైనది. అందుకే యేసుక్రీస్తు ఉపమానం రీతి ఒక ఉపమానం చెప్తాడు. ఏంటంటే రైతు విత్తనాలు తీసి వేస్తాడు. వేసినప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడతాయి? రోడ్డు మీద పడతాయి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడతాయి? ముళ్ళ పొద. కొన్ని విత్తనాలు ఎక్కడ పడతాయి? ఇంకా కొన్ని మంచి నెలలు పడతాయి. వేరే వేరే దగ్గర పడినవి ఏవి కూడా ఎదగలేదు, ఫలాలు రాలేదు, ఏమీ రాలేదు. కానీ మంచి నేల మీద పడిన విత్తనము మాత్రము ఫలం ఇచ్చింది. హల్లెలూయా. ఒకటే విత్తనం, ఒకటే క్వాలిటీ, ఒకటే టైప్ విత్తనం. కానీ ఎందుకు మరి ఫలాల్లో ఎందుకు డిఫరెంట్ వచ్చింది? ఎక్కడ డిఫరెన్షియేషన్ ఎక్కడ జరిగింది? ప్రాబ్లం ఎక్కడ జరిగింది? అది పడే స్థలములో జరిగింది. అందుకే స్థలము ముఖ్యము. మనం ఉండే స్థలం ముఖ్యం. ఫ్లైట్ ఎగరక ముందు, ఫ్లైట్ ఇంకా భూమి మీద ఉన్నప్పుడు, ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు అన్నీ క్లియర్గా పెద్దగా కనిపిస్తాయి. ఫ్లైట్ ఇంకా ఉన్నప్పుడు అంటే ఇంకా టేక్ ఆఫ్ అవ్వనప్పుడు అన్నీ చాలా క్లియర్గా కనిపిస్తాయి. అక్కడ వెహికల్స్ ఉంటాయి, ట్రక్స్ ఉంటాయి, కార్గో ట్రక్స్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఎయిర్పోర్ట్ల లోపల. మనకి ఎయిర్పోర్ట్ అంతా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఒక్కసారి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే పైకి వెళ్తున్న కొద్దీ కిందికి చూస్తే ఎలా కనిపిస్తాయి? చిన్నవిగా కనిపిస్తాయి కదా, చాలా చిన్నవి కనిపిస్తాయి. అలానే మన ఆత్మీయ జీవితము కిందగా ఉంటే, కింద స్థాయిలో ఉంటే అన్నీ మనకు చాలా పెద్దగా కనిపిస్తాయి. ఏమి అన్నీ అంటే సమస్యలు, నిందలు, అవమానాలు అన్నీ చాలా పెద్దగా కనిపిస్తాయి. ఫ్లైట్లో పైకి వెళ్ళే కొద్దీ కిందికి చూస్తే ఏమనిపిస్తుంది? చిన్నగా కనిపిస్తాయి. ఎందుకు? దేవుని దగ్గర మనము వెళ్ళే కొద్దీ దేవునికి ఒక్కొక్క స్టెప్ దగ్గర అయ్యే కొద్దీ ఫస్ట్ పెద్దగా కనిపించినవన్నీ ఇప్పుడు ఎలా కనిపిస్తాయి? చిన్నవిగా కనిపిస్తాయి. హల్లెలూయా.
అర్థమవుతుందా? అందుకే మన స్థానము, మనం ఎక్కడ ఉంటున్నాం, మన పొజిషన్ అనేది చాలా ముఖ్యమైనది. మనము దేవునిలో ఉండి వెలిగితే మనకు ఆశీర్వాదకరం. హల్లెలూయా. మొట్టమొదటిది నిత్యము వెలగాలి, రెండవది దేవునిలో ఉండాలి, మూడవది ఈసారి సంఖ్యాకాండము, నంబర్స్, సంఖ్యాకాండము 8వ అధ్యాయము 2వ వచనం. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 2వ వచనం. నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. హల్లెలూయా. ఇప్పుడు వెలుగు ఎలా ఉండాలంట? ఇది స్టాండ్ అనుకోండి, ఇది దీపవృక్షం అనుకోండి. వెలుగు ముందు పడాలంట. ముందు పడాలి అంటే వెలుగు స్ప్రెడ్ అవ్వాలి. హల్లెలూయా. వెలుగు స్ప్రెడ్ అవ్వాలి. క్యాండిల్ని తీసుకొని మంచం కింద పెడితే వెలుగు వస్తుందా? రూమ్ అంతటికి వెలుగు వస్తుందా? రాదు. క్యాండిల్ని తీసుకొని చెంబులో పెడితే వెలుగు వస్తుందా? రాదు. ఎక్కడ పెట్టాలి? అది దాన్ని పెట్టాల్సిన ప్లేస్లో పెడితే అప్పుడు ఆ వెలుగు అంతా స్ప్రెడ్ అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? వెలుగు ముందు పడాలి. వెలుగు ముందు పడాలంటే ఫస్ట్ ఏం రావాలి? ఫస్ట్ ఏం కనబడాలంటే వెలుగు కనబడాలి. దాని తర్వాత దీపవృక్షం కనబడాలి. హల్లెలూయా. ఏంటి ఇది అంటే ఫస్ట్ ఏమి కనబడాలంటే మన జీవితంలో ఆత్మ సంబంధమైన కార్యాలు, ఆత్మ సంబంధమైన విషయాలు కనబడాలి. హల్లెలూయా. ఫస్ట్ అవి కనిపించాకే నెక్స్ట్ ఏమైనా, అది ఏమైనా కానీ. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన విషయాలు మనకు, వాటి మీద మన దృష్టి ఉంచాలి. ఫస్ట్ మన ప్రయారిటీ లిస్ట్, ఇంపార్టెంట్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్ ఎక్కడ ఉండాలంటే ఆత్మ సంబంధమైన విషయాలకు ఉండాలి. ప్రేమను కలిగి ఉండడంలో, క్షమించడంలో, పరిశుద్ధతలో, విశ్వాసములో, వీటన్నిటి విషయంలో, వీటన్నిటిని మనం ముందు ఉంచితే, వీటన్నిటిని మనం ఫస్ట్ లైన్లో ఉంచితే, ఫస్ట్ అవి కనబడితే అప్పుడు మనం వెలిగింపబడతాం. ఫస్ట్ దీపం వెలుగు అంట, దాని తర్వాత దీపవృక్షము. హల్లెలూయా. ఫస్ట్ మన ఆత్మ సంబంధమైన విషయాలు, దాని తర్వాతనే ఇంకేమైనా. హల్లెలూయా. ఇవి దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక చిన్న సంఘటన చెప్తాను. లైట్ హౌస్ తెలుసా మీకు? లైట్ హౌస్ చెప్తాను. సముద్రంలో ఇప్పుడు మీరు ఎప్పుడైనా అంటే ఈ డేస్లో, ఈ కాలంలో సముద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తే ఒక దగ్గర ఒక పెద్ద టవర్లా ఉంటుంది. నైట్ టైంలో చూస్తే బాగా కనిపిస్తుంది. ఆ పెద్ద టవర్కి పైన లైట్ ఉంటుంది. నైట్ టైంలో చూస్తే ఆ లైట్ అంతా తిరుగుతూ ఉంటుంది, సముద్రం మీద అంతా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఒకసారి అట్లా కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఏం ఉపయోగం అంటే, ఈ సముద్రంలో ఈ ఓడాలు, పడవలు అవన్నీ ఉంటాయి కదా, షిప్స్ అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి ఇక్కడ ఉంది, తీరం ఇక్కడ ఉంది, డెస్టినేషన్ ఇక్కడ ఉంది అని సిగ్నల్ ఇస్తుందంట ఈ లైట్ హౌస్. తుఫాన్లు వచ్చినప్పుడు, వాతావరణ మార్పులు వచ్చినప్పుడు సిగ్నల్స్ అందవు. అప్పుడు ఈ లైట్ని చూసి అక్కడ ఉంది అని దాని ప్రకారంగా వాళ్ళు ఆ తీరం చేరుకుంటారు. ఇది లైట్ హౌస్ యొక్క యూస్. ఇప్పుడైతే ఎలక్ట్రిసిటీ ఉంది, బల్బులు ఉన్నాయి, వేస్తున్నారు. మరి ఎలక్ట్రిసిటీ లేనప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఏదైనా ఒక పెద్ద కొండ లాంటి దగ్గరికి వెళ్ళి మాన్యువల్గా మనుషులు రాత్రంతా ఒక దీపాన్ని పట్టుకొని తిప్పుతూ ఉండేవాళ్ళంట. అర్థమవుతుందా? తిప్పుతూ ఉండేవాళ్ళు. అట్లా ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి 2 పిల్లలు ఉన్నారు. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఒక తండ్రి ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు. తండ్రి ఉద్యోగం ఏంటంటే అలా ఒక పెద్ద కొండ దగ్గర మీదికి వెళ్ళి దీపం తీసుకొని తిప్పుతూ ఉండాలి రాత్రంతా.
ఆయన పని చాలా కరెక్ట్గా చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఏమైందంటే అతనికి ఏదో అర్జెంట్ పని వస్తుంది. పని పడితే ఆ పిల్లలు, చిన్న పిల్లలు, 10 years 9 years పిల్లలు, ఆ పిల్లలకి ఏం చెప్తారంటే, ఇదిగో నాకు అర్జెంట్ పని వచ్చింది, నేను బయటికి వెళ్తున్నాను, నేను రావడం కొంచెం లేట్ అవుతుంది, నేను ఒకవేళ రావడం లేట్ అవుతే ఈ నా పని ఉంది కదా, మీరు అక్క తమ్ముడు ఎవరో ఇద్దరు, మీరు వెళ్ళి ఆ దీపం తీసుకొని వెళ్ళి ఎక్కి నా పని మీరు చేస్తూ ఉండండి, నేను మధ్యలో వచ్చేస్తాను, ఒకవేళ లేట్ అయితే మీరు ముందు వెళ్ళి ఆ పని చేయండి అని తండ్రి ఇద్దరు పిల్లలు చెప్తారు. వెళ్ళిపోతాడు. సాయంత్రం అవుతుంది. సాయంత్రం అయ్యాక పిల్లలు ఇంకా అయ్యో డాడీ రావట్లేదు కదా, సరే మనమే వెళ్దాంలే అని ఇద్దరు వెళ్ళి ఊపుతూ ఉంటారు. ఆ రోజు వెదర్ బాగుండదు, తుఫాన్ వస్తుంది, ఫుల్ చలిగా ఉంది. చిన్న పిల్లలకు పాపం అవ్వట్లేదు. కొంతసేపు ఒకరు తీసుకుంటే కొంతసేపు ఇంకొకరు తీసుకుంటా ఉన్నారు. రాత్రంతా అట్లనే అయిపోతుంది. తర్వాత తండ్రి వస్తాడు. తండ్రి వచ్చి చూస్తాడనమాట. ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో పిల్లలు లేరు. అదేంటి పిల్లలు లేరు కదా, అక్కడికి ఏమైనా వెళ్ళారేమో అని ఆ స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటికి అక్కడ ఈ పడవ వాళ్ళు, ఓడ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళంతా గుంపు కూడి ఉంటారు. ఏమైంది అనేసి తను వెళ్ళినప్పుడు అతన్ని చూసినప్పుడు వాళ్ళందరూ, నువ్వు రోజు నువ్వే కదా ఈ పని చేసేది అంటే, అవును నేనే చేసేది, నాకు కొంచెం పని ఉంది అందుకే నేను మా పిల్లలకి చెప్పాను అంటే, నిజంగా మీ పిల్లలు చాలా గ్రేట్ అండి అని. ఏమైంది అంటే, రాత్రి చాలా పెద్ద తుఫాన్ వచ్చింది, పెద్దగా వర్షం వచ్చింది, మాకు కనబడట్లేదు, మేము ఓడలో చాలా ఓడలు ఉన్నాయి, మాకు ఏది తీరమని కనబడట్లేదు, లాస్ట్కి ఈ లైట్ చూసాం మేము, ఈ లైట్ని చూసి మేము దాని ప్రకారంగా వచ్చాము అని అంటారు. తండ్రికి అర్థమైపోతుంది మ్యాటర్. పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటికి పిల్లలిద్దరూ కింద పడిపోయి ఉంటారు. ఏం జరిగిందంటే, పిల్లలిద్దరూ ఆ రాత్రి చలికి తట్టుకోలేక, చిన్న ప్రాణాలు తట్టుకోలేక, తండ్రి చెప్పాడు కదా చేయాల్సిందే అని తండ్రి అప్పగించిన బాధ్యతను నెరవేర్చి లాస్ట్కి వాళ్ళ ప్రాణాలని కోల్పోతారు. నిజంగా మీ పిల్లలు చాలా గ్రేట్ అండి, మా ప్రాణాలని కాపాడారు, ఆ పెద్ద తుఫానులో మాకు ఒకవేళ కనిపించకపోయి ఉంటే మా ఓడలు, మా పడవలు, మా జీవితాలు, ఎన్నో ప్రాణాలు సముద్రంలో కొట్టుకుపోయేవి అని వాళ్ళు చెప్తున్నప్పుడు తండ్రి ఎంత బాధపడాలా, సంతోషపడాలా. యేసుక్రీస్తు కూడా లోకానికి నేను వెలుగును అన్నాడు. మనల్ని తను తిరిగి వెళ్ళేటప్పుడు, నేను వెళ్తున్నాను, నేను మళ్ళీ వస్తాను, నేను వచ్చేంత వరకు మీరు ఈ లోకానికి వెలుగుగా ఉండండి అని మనకు చెప్పాడు. అంటే నేను వచ్చేంత వరకు మీరు వెలుగుతూ ఉండండి. మన బాధ్యత మనలో లేదా? మనం వెలగాలి, మనం వెలుగుతూ ఉండాలి. ఎలా వెలగాలంటే, భూలోకమంతా చీకటి, మనకు వెలుగు, మన వెలుగు, మన ప్రకాశము, దాని ద్వారా లోకమంతా చూసి వాళ్ళు ఆ వెలుగును అనుభవించాలి. హల్లెలూయా! అది దేవుని ఉద్దేశము మన పట్ల. కాబట్టి మనమందరం వెలుగుదాము, నిత్యము వెలుగుదాము, దేవునిలో ఉందాము, ఆత్మ సంబంధమైన విషయాల మీద కేంద్రీకరిస్తూ దేవుడిచ్చిన మాటను, దేవుడు మనకు అప్పగించిన బాధ్యత, వెలగాల్సిన బాధ్యతను మనము, చిన్నపిల్లలు తండ్రికి ఇచ్చిన బాధ్యతను నెరవేర్చారు. చిన్నపిల్లలు మన మీద కూడా బాధ్యత ఉంది, దాన్ని మనము నెరవేర్చాలి. హల్లెలూయా! దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు తండ్రి నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని సరిచేయండి ప్రభువా. మేము ఎప్పుడు వెలుగుతూ ఉండాలి ప్రభువా. మమ్మల్ని వెలిగించేది నీవే, నీలో మేము ఉండాలి, నిత్యము వెలిగిస్తూనే ఉండాలి ప్రభువా. ఆ విధంగా తండ్రి మా హృదయాలను, మా జీవితాలను తండ్రి మీరు మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.